హాయ్ అండి, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మా సరిత ఛానల్. ఇప్పుడు మనం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా గుడిలో పెట్టే ప్రసాదం లాంటి టేస్ట్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మనం ఈ పులిహోర తయారు చేసుకోవడానికి రైస్ని కుక్ చేసుకోవాలి. దీనికోసం నేను కుక్కర్లోని 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. మీరు తయారు చేసే పులిహోర క్వాంటిటీ బట్టి రైస్ని తీసుకోండి. ఇప్పుడు రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు రైస్ని కాసేపు నానపెట్టైనా వండుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ చప్పగా లేకుండా ఉండడానికని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగా మనం చింతపండు నానపెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు చింతపండుని ఒకసారి వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి తర్వాత నానపెట్టుకోవాలి. హాట్ వాటర్ వేసి నానపెట్టామంటే తొందరగా నానిపోతుంది అనమాట. చింతపండు గుజ్జు అనేది కొంచెం గట్టిగా తీసుకోవాలన్నమాట, మరీ పల్చగా కాకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పులిహోర పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు శనగపప్పు, అలాగే 2 టీ స్పూన్స్ వరకు మినప్పప్పును తీసుకున్నాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ పైనే మాడిపోకుండా వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత చేదనిపించదు అనమాట. అయితే ఈ పులిహోరలోకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. మాడిపోకుండా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు అవసరం అనుకుంటే ఇందులోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ని యాడ్ చేసి పౌడర్లా తయారు చేస్తే వెంటనే యూజ్ చేసేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసామంటే స్టోర్ చేసుకోవచ్చు పౌడర్ని. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు అలాగే మెంతులు 2 కూడా చక్క దూరగా వేగాయంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది పులిహోరకి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ పైన మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. ఇలాగా దూరగా వేయించుకున్నామంటే పులిహోర పొడి యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చక్కగా వేగిపోయి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీ కారం తగినట్టుగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఆయిల్లో దూరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ పులిహోరలోకి ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అవనివ్వాలి. ఈ పులిహోర మొత్తం నువ్వుల నూనెతో కానీ పల్లీల నూనెతో కానీ తయారు చేసుకున్నామంటే పులిహోర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో 4 టీ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. జీడిపప్పు పల్లీలు 2 కూడా చక్కగా దూరగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్లోంచి వీటిని కూడా తీసుకొని ఒక్కొక్క కప్లోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పులిహోర పప్పును వేసుకోవాలి. దీనికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని దూరగా వేయించుకోవాలి. ఆల్రెడీ మనం పొడిలో శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చిని 4 యాడ్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యకి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. పులిహోర పోపు మాడిపోకుండా చక్కగా సిమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పులిహోరకి పచ్చి కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కరివేపాకును కూడా చక్కగా దూరగా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుసుని పోపులో యాడ్ చేసుకొని చక్కగా మరిగించుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇందులోకి కలర్ కోసం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచి కోసం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా చింతపండు పులుసులో చక్కగా కలిసేలా కలుపుకొని
సిమ్లోనే చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు మనం పులిహోర పొడి కోసం ముందుగా వేయించి పక్కన పెట్టించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. వీలైనంత మెత్తగా పొడి చేసుకొని ఇలా పులిహోర పొడిని రెడీ చేసుకొని కాసేపు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ముందుగా ఉడికించుకున్న రైస్ కుక్కర్లోని ప్రెషర్ అంతా కూడా దిగిపోయిన తర్వాత రైస్ను ఒక పళ్ళెంలోకి కానీ మనం పులిహోర ఎందులో కలుపుకుంటామో ఆ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు రైస్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పళ్ళెం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ వేడిగా ఉన్న రైస్లోకి మనం 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకును కూడా అన్నంలో పెట్టుకోవాలి. వేడిగా ఉన్న అన్నంలో ఇలా పచ్చి కరివేపాకును పెట్టడం వల్ల కరివేపాకున్న మంచి ఫ్లేవర్ అనేది రైస్కి పట్టుకుంటుందన్నమాట. రైస్ని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా చింతపండు గుజ్జు కూడా దగ్గరికి వస్తుంది కదా, ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా మనం ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇంగు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుపుని బ్యాలెన్స్ చేయడానికని ఇందులోకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అలాగే ఇంగు పొడి అంతా కూడా ఈ చింతపండు గుజ్జులో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కాస్త దగ్గరికి అవుతూ వస్తుంది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న పులిహోర పొడిని యాడ్ చేసుకోవాలి. పులిహోర పొడిని ఇక్కడ 4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. చక్కగా ఇప్పుడు అంతా కూడా ఈ చింతపండు గుజ్జులో కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఇలా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. మిగిలిన పొడిని మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పులిహోరలో కలిపేసుకోవచ్చు. ఇది ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట పులిహోర పొడి. అలాగే చింతపండు గుజ్జు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే రైస్ కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు రైస్ని ఇలాగా చేత్తో కలుపుకోవాలన్నమాట. ఆయిల్ని యాడ్ చేసుకున్నాము కాబట్టి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఇలాగా చక్కగా రెడీ అయింది. రైస్ని కుక్కర్లో ఉడికించుకున్నామంటే చాలా క్విక్గా పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. పులిహోర పొడి అలాగే చింతపండు గుజ్జు అన్నీ కూడా రెడీగా ఉన్నాయంటే పండగలప్పుడు ఇలాగా చాలా క్విక్గా మనం పులిహోరను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి నేను తయారు చేసిన పులిహోర గుజ్జు అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు చక్కగా రైస్లోకి యాడ్ చేసుకొని చేత్తోని కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం ఆయిల్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా పులిహోరను కలుపుకున్నామంటే గుడిలో పెట్టే పులిహోర లాంటి టేస్ట్తో భలే కమ్మగా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ బెల్లం ముక్కను యాడ్ చేసుకున్నాం కాబట్టి పులుపు కారం అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. మీకు ఇంకొంచెం పులిహోర పొడిని యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న పులిహోర పొడి చింతపండు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా రైస్లోకి పులిహోర పోపుని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు అలాగే పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినన్ని పల్లీలు జీడిపప్పుల్ని ఇలా పులిహోరలోకి కలుపుకోవాలి. కొంతమంది పల్లీలు ఎక్కువగా ఉంటే ఇష్టపడరు అనమాట. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగ పులిహోరలోకి కలుపుకోవాలి. పులిహోర గుజ్జులు ఉడికించుకున్నామంటే పులుపు మొత్తం ఈ పల్లీలకు పడుతుంది అనమాట. అలా కూడా కొంతమంది ఇష్టపడతారు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పులిహోరని ఒక ప్లేట్లోకి లేదంటే ఒక కప్లోకి కానీ ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అచ్చం గుళ్ళో పెట్టే పులిహోర లాంటి టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.